నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. వాడవాడలా ఫ్లెక్సీలు కట్టి అభిమానం చాటుకున్న కార్యకర్తలు. వారాహి ఏకాదశి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమ్మవారికి పంచ నక్షత్ర హారతులు సమర్పణ. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా ప్రారంభమైన ఆషాఢ మాస ఉత్సవాలు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన ఆలయ వైదిక పరిపాలన సిబ్బంది. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుకు టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశి దీక్ష కలశోద్వాసన క్రతువుతో ముగించారు. అమ్మవారి ఆరాధన, వేద పండితుల మంత్రోచ్చారణలు, వారాహి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచ నక్షత్ర హారతులు సమర్పించారు. అనంతరం కుంభహారతితో ఈ ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు పూజా క్రతువు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. పవన్ దీక్ష సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశి దిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకహారతి, ద్విహారతి, త్రిహారతి, చతుర్థ, పంచ నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభహారతితో వారాహి ఏకాదశి దిన ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ్ శర్మ, వేణుగోపాల శర్మ పూజా క్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్థాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. దీక్షా కాలంలో పరిమిత స్వాతికాహారం మాత్రమే స్వీకరిస్తారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పరిపాలనా సిబ్బంది దుర్గమ్మకు తొలి సారెను సమర్పించారు. వారికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు, భక్తజన సంఘాలు వివిధ దేవస్థానాల నుండి కనకదుర్గమ్మకు సారెను ఆషాఢమంతా సమర్పిస్తుంటారు. ఇందులో భాగంగా దేవస్థాన వైదిక పరిపాలనా సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించారు. వివిధ రకాల పండ్లు, మధుర పదార్థాలు, పూజా ద్రవ్యాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న వీరికి దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మండపంలోని 6వ అంతస్తులో గల దుర్గమ్మ ఉత్సవమూర్తికి భక్తి ప్రపత్తులతో సారెను సమర్పించారు. అమ్మవారికి షోడాసోపచార పూజలు చేశారు. అనంతరం అంతరాలయంలోని దుర్గమ్మ మూలమూర్తిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కె సత్యనారాయణ, ఈఓ కెఎస్ రామారావు మాట్లాడుతూ దేవస్థానం వైదిక కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత ఏడాది కూడా తొలిసారెను తమ వైదిక పరిపాలన సిబ్బంది తరపున సమర్పించినట్లు వివరించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి తమ శక్తి మేరకు సారెను సమర్పించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని వారు వివరించారు. ఈరోజు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసపు సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు, వేద పండితులు సారె సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి మా వైదిక బృందం ఈరోజు స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సారె సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం. మరి అమ్మవారి యొక్క ఆషాఢ సారె మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము. అమ్మవారికి అక్కడ సారె సమర్పణ జరుగుతోంది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. చాలామంది వేలాదిగా భక్తులు ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతోమంది సంస్థలు, దేవాలయాల యొక్క ప్రతినిధులు, అలాగే మహిళా సంఘాలు కూడా సారె సమర్పణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు. వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని, అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం, ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. ఈరోజు కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వర్షాకాల సమయంలో అంటువ్యాధులు, అతిసార, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం పగడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలగపూడి నరసింహారావు రాజ్ కుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని
రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు 10 మందికి మంచి ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం చేయడం ఆనందకరమన్నారు. 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం నేను కృషి చేశానని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. యనమల కుదురులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దీన్నే ఆరోగ్య మందిరంగా కూడా మనం పిలుస్తున్నాం. ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్ కుమార్ గారు తన ట్రస్టు ద్వారా దాదాపు 4,25,00,000 ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేసి కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో, ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, లేదా వైద్య పరికరాలు కానీ, సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. We made all provisions for the local community to utilize this. ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు all the preventive measures can be executed here as it is with the lab equipment or the other facilities by itself, and we hope to continue to support this and grow this to provide other areas too, including pregnancy, surgeries and so forth by itself. But the primary focus is to make sure that the local community gets the benefit. They will get to use this. It becomes very affordable because most of it is free. So they'll be able to do a lot of preventive testing, and hopefully seasonal diseases, seasonal impacts will come down through this center going forward. Trust mood focus like health okati, education, zero hunger. First we started with health. మా నాన్నగారు ఈ ఊర్లో ఏదో చేయాలని పెట్టి హెల్త్ ఫెసిలిటీస్, సో దాని మూలన వి స్టార్టెడ్ విత్ హెల్త్, బట్ వీ ఫోకస్ ఆన్ 3 things: ఎడ్యుకేషన్, జీరో హంగర్ అండ్ హెల్త్. శనివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ, పశు సంవర్ధక శాఖ, ఎన్టీఆర్ జిల్లా జీవ కారుణ్య సంస్థ, భవానీపురం మరియు సాయిబాబా సత్సంగ సేవా సమితి వారి సంయుక్త నిర్వహణలో 492 వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబీస్ టీకాలు చేయడం జరిగింది. కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ మరియు భవానీపురం ఐరన్ యార్డ్లోని జీవ కారుణ్య సంస్థ వద్ద ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశుపక్షాదుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సహజంగా వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని లేదా సంక్రమిత వ్యాధులు అని అంటారు. కుక్కల నుండి రేబిస్ వ్యాధి, లెప్టోస్పైరిసిస్, పాడి పశువుల నుండి క్షయ, బ్లూ సెలోసిస్, గొర్రె
మేకల నుండి ఆంథ్రాక్స్ మరియు కోళ్ల నుంచి వచ్చే బర్డ్ ఫ్లూ వ్యాధి మొదలగునవి జూనోటిక్ వ్యాధులలో ముఖ్యమైనవి అని అన్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధులైన ర్యాబీస్, ఆంథ్రాక్స్, బ్లూసెలోసిస్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పెంపుడు కుక్కలకు వ్యాధి నివారణ టీకాలను వేశారు. 53వ డివిజన్ కార్పొరేటర్ అప్పాజీ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ సందర్భంగా వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలో మరియు ర్యాబీస్పై అవగాహన పెంచుకోవడం తెలుగులో అందరికీ తెలియజేసే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ వారు తయారు చేసిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యానిమల్ హెల్త్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సి రమ్య, 53వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, సాయిబాబా సత్సంగ సేవా సమితి తరపున మేకా కృష్ణశేఖర్, జీవ కారుణ్య సంస్థ భవానీపురం చైర్మన్ మురాల వెంకటేశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తెలిపారు. సంగీత సామ్రాజ్య రారాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. కర్ణాటక సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాలమురళీకృష్ణ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న బాల మురళీకృష్ణ విగ్రహం వద్ద ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళా సాంస్కృతిక రంగాలకు చెందినవారు పాల్గొని సంగీత చక్రవర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలమురళి సంగీత రంగానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. గతంలో ఆయన పేరు మీద ఉన్న అవార్డులను పునరుద్ధరించి సంగీత కళాకారులకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంగీత కళాకారులను సరైన పద్ధతిలో గుర్తించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వక్తలు పేర్కొన్నారు. సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ సమాఖ్య ఈ కార్యక్రమం చేపట్టింది. వారు విజయవాడ నుంచి చిన్నతనంలోనే సంగీత విద్వాంసులుగా మారి దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కర్ణాటక సంగీత విద్వాంసులు కూడా వారు గతంలో కొద్ది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కళాకారులుగా కూడా వారిని గుర్తించేశారు. వారి పేరుతో గతంలో 2 సార్లు బాలమురళీకృష్ణ అవార్డులు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి సాంస్కృతిక శాఖ కూడా మర్చిపోయినట్టుంది ఈ కార్యక్రమాన్ని. కాబట్టి కొత్త ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి ప్రముఖ వ్యక్తుల్ని సన్మానించుకుంటే బాగుంటుంది. అలాగే త్వరలో కార్పొరేషన్ వారి అనుమతితో ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా విజయవాడ బ్రాహ్మణ సమాఖ్య నిర్మించాలని చెప్పి తలపెట్టింది. విజయవాడ నగరంలో విజయవాడ అనేటువంటిది సాంస్కృతిక కళలకి వేదాలకి పుట్టినైనటువంటి ఈ విజయవాడ నగరం నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిముత్యం బాలమురళీకృష్ణ గారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో సంగీతాన్ని ప్రారంభించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ రోజున కర్ణాటక సంగీతానికి ఒక పేరు తీసుకొచ్చారంటే అది బాలమురళీకృష్ణ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. వారు అనేక కీర్తనలు, త్యాగరాజస్వామి వారి కీర్తనలతో పాటు వారు సొంతగా అనేక కీర్తనలు రచించి ఇవాళ ప్రపంచంలో సంగీతంలో అభిమానులకి, సంగీత విద్వాంసులకి అందించారంటే సంగీతానికి వారు చేసినటువంటి సేవ ఎవరూ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి గౌరవాలను కూడా కాదనుకుని వారు ఒకానొక సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో కళలకి, సంగీతానికి గౌరవం తక్కువైపోతుందని చెప్పి బాధపడి
వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి తీరు మనందరికీ కూడా బాధాకరమైన విషయం. దీన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు వారి పేరుతో జాతీయ పురస్కారాన్ని కూడా ప్రవేశపెట్టాయి. కానీ తరువాత కాలంలో దాన్ని ఎందుకో మరుగున పడేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వందల కోట్ల రూపాయలు జగనన్న విద్యా కానుక పథకంలో కుంభకోణం చేశారని, వారిపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కట్టేటి హనుమంతరావు కోరారు. జగనన్న పథకంలో చేసిన అవినీతిపై శనివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది విద్యార్థులకు అందించాల్సిన విద్యా కానుక కిట్లకి టెండర్లు నిర్వహించకుండానే కమిషన్ల కోసం 772 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ను పాతవారికే కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికలు ఉంటాయి, టెండర్లు నిర్వహించాలని తెలిసినా ఉత్తరాంధ్ర మంత్రి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కలిసి పాత కాంట్రాక్టర్లకే ఎలాంటి టెండర్లు లేకుండా ఇచ్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 36.54 లక్షల మంది విద్యార్థులు ఉంటే 39.51 లక్షల కిట్లకు ఆర్డర్లు ఇచ్చి ఆ సొమ్మును వారి జోబుల్లో నింపుకున్నారన్నారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక సామాగ్రి సొమ్ము దోచుకున్న మాజీ మంత్రి బొత్సకి ఓడిపోయినా బుద్ధి రాలేదని చెప్పారు. బొత్సతో పాటు అవినీతికి పాల్పడిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు రీల్స్ చేసుకునే స్థితికి దిగజారిపోయాడని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఆ విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరి కొంతమంది అధికారులతో కలిసి విద్యా కానుక సామగ్రి కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతి కుంభకోణంలో 782 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీని మీద సమగ్రతమైన విచారణ జరిపించి ఈ అవినీతి అక్రమాలు పాల్పడిన అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పైన, ఆ సంబంధించిన ముఖ్య శాఖ అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని విద్యని అగోగతి పాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. చివరికి మా పార్టీ అధికారంలో మంచి పాలన ఇస్తామని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, వాళ్లకు తొత్తులుగా మారిన అధికారులు కానీ చివరికి చిన్నపిల్లల పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లల యొక్క చెందవలసిన విద్యా కానుకల్లో కూడా 782 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా జరగల. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మాజీ మంత్రులు కొంతమంది నోటికి వచ్చినట్టు మా పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టి మాట్లాడవలసిందిగా మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అట్లాగే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయేమోనని మా టీడీపీ నాయకుల మీద ఏదో వంకాన మాట్లాడటం జరుగుతుంది. అది కూడా సరికాదని మీకు చెప్తున్నాను. మాజీ మంత్రులైన ఈ రాష్ట్ర ప్రజలకి, మాజీ మంత్రులందరికీ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఈ ఎన్నికల్లో. ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకొని జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. లేకపోతే మీకు ఇంకా అసలు ఈ 11 సీట్లు కూడా రాకుండా మీకు కనుమరుగైపోతారని కూడా హెచ్చరిస్తున్నాను. విజయవాడ ముత్యాలంపాడు గ్రామీణ పశు వైద్యశాలలో జూనోసిస్ డే దినోత్సవం సందర్భంగా వ్యాక్సిన్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెంపుడు కుక్కల యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు వేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ కె విద్యాసాగర్, డిప్యూటీ డైరెక్టర్ వి గోపీచంద్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డి రాజశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కెవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి విపులంగా జంతు ప్రేమికులకు తెలియజేశారు. ముఖ్యంగా రేబిస్ వ్యాక్సిన్ టీకాలపై అవగాహన కల్పించారు. కుక్కలను పెంచడం మంచిదే అయినా నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. పెంపుడు జంతువులపై అవగాహన ఉంటే చాలన్నారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ వెనుమత్స శిరీష, మాజీ కార్పొరేటర్ త్రిమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 6వ తారీఖున ప్రపంచ జూనోటిక్ డే జరుపుకుంటూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకనంటే మనిషికి మరి పక్కన ఉండే జంతువు మరి ఎక్కువగా అందరితో పాటు కలిసిపోయి మనిషి యొక్క మరి భావాలను తెలుసుకొని అది కూడా మనుషులను యాక్టివ్ చేసేటువంటి జంతువు మన భూమి మీద ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. ఈ కుక్క అనేది డాగ్స్ గురించి మీ అందరికీ తెలుసు. మనం ఈ కాలంలో మనందరం కూడా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాం. అంటే పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేటువంటి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మరి వీటి అవసరత మనకి ఎక్కువగా ఉండేది కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్ డాగ్స్ని పెంచడం అనేది ప్రతి ఒక్క మరి ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంటుంది. మరి బయట చూడండి, మీరు ఎన్ని రకాల కుక్కలు అరుస్తున్నాయి, మీకు ఆ సౌండ్స్ కూడా మీకు వినపడుతున్నాయి. అంటే ఈ రోజున మనం గమనించినట్లయితే ఇదివరకు మరి పెంపుడు కుక్కలు కనబడటం చాలా అరుదుగా ఉండేది. ప్రస్తుతం మాత్రం ఆ అరుదైన సంఘటన మనుషుల యొక్క మరి అటాచ్మెంట్స్ తగ్గిపోవటం వల్ల అది కంపల్సరీ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన కుక్కను పెంచుకోవటమే కాదు, కుక్కని యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటూ కుక్కల ద్వారా మనకు వచ్చేటువంటి వ్యాధులను కూడా నుండి కూడా మనకు సంరక్షణ చాలా అవసరం. ఈరోజు జూలై 6 జూనాటిక్ డే సందర్భంగా ముత్యాలపాడు 31వ డివిజన్లో వెటర్నరీ హాస్పిటల్ నందు ఇక్కడ జేడీ గారు అలాగే డీడీ గారు ఇలా మిగతా అధికారుల సమక్షంలో ఈరోజు జూనాటిక్ డే ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీని సందర్భంగా పెట్ యానిమల్స్ అయినటువంటి డాగ్స్ కానీ పిల్లులు కానీ ఇలాగా దానికి సంబంధించి ఏమున్నా పెంపుడు జంతువులకు సంబంధించి ఈరోజు వారిలో అవగాహన కల్పించడం కోసం వారికి ఎటువంటి డాగ్స్ కానీ పెట్ యానిమల్స్కి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిరంతరం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. కానీ ఈరోజు ప్రత్యేకంగా కూడా జరుపుకుంటూ అందరికీ ఇంకా అవగాహన రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడంతో అధికారులు అందరూ కూడా సమక్షంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చాలామంది పెట్ యానిమల్స్ ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా చాలామంది ఇళ్లలో పెంచుకునే డాగ్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. నమస్కారం అండి. ఈ రోజున ప్రపంచ మానవాళి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్లో ఈ వ్యాధుల బారిన పడటం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. సరే, మనిషి ఎదుర్కొన్నటువంటి ఈ ప్రధానమైన సమస్య వ్యాధుల బారిన పడటంలో మరి ఈ వ్యాధులు అనేటువంటివి కొన్ని ప్రధానమైన వ్యాధులు పశువులకు సంక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జూనోటిక్ డిసీజ్ అని చెప్తూ ఉంటాము. ప్రధానంగా మరి మనిషికి పశువులకు మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు క్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భాల్లో ఈ పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధుల పట్ల మరి ప్రజలందరికీ కూడా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెట్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ అండ్ క్యాట్స్, అదేవిధంగా మిగిలినటువంటి పెట్ యానిమల్స్, అదేవిధంగా మరి డొమెస్టిక్ యానిమల్స్ ఆవులు, గేదెలు, గొర్రెలు, మరి ఈ వ్యాధుల నుంచి కూడా కొన్ని ఈ స్పీసీస్ నుంచి కూడా కొన్ని వ్యాధులు సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది. ఇస్కాన్ సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, యువతను మంచి మార్గంలో నడిచే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇస్కాన్ సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, యువతను మంచి మార్గంలో నడిచే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత అని పేర్కొన్నారు.
ఎక్కడైతే గాంజా సాగు జరుగుతుందో ఆ గాంజా సాగు జరుగుతున్న చోట వాళ్ళలో సాగు చేస్తున్న వాళ్ళకి అక్కడి నుంచి పెడ్లర్స్గా ఉంటున్న వాళ్ళకి అవగాహన కల్పించాలి. వారి చిన్న ఎకనామిక్ యాక్టివిటీగా భావించి చేస్తున్న దీనివల్ల ఈ రాష్ట్రం మీద ఎటువంటి తీవ్ర ప్రభావం పడుతుంది, దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది చైన్స్ ఆఫ్ అడిక్షన్ అన్నారు. చైన్స్ ఆఫ్ అడిక్షన్ అంటే సాగు దగ్గర నుంచి పంపిణీ వ్యవస్థ దగ్గర నుంచి దీనికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారో వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే కేవలం ప్రభుత్వం వల్ల పోలీస్ వ్యవస్థ వల్ల కాదు, సమాజంలో మన అందరి బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం. ఇది సామాజిక బాధ్యత. ఎందుకంటే మన స్నేహితుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. మన కుటుంబ సభ్యుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. ఇది సోషల్ ఈవిల్ కాబట్టి బయటికి తీసుకెళ్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా అవుతుందేమో, కేసులు పెట్టేస్తారేమో అని భావించాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ప్రాంతంలో కానీ మన కుటుంబ సభ్యులైనా సరే సొంత సోదరుడైనా సరే ఏదైనా చేస్తుంటే టోల్ ఫ్రీ చేసి అయ్యా వాళ్ళ చోట జరుగుతుందంటే అని తెలియజెప్పాల్సిన బాధ్యత మనకి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవడం అవుతుంది కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శేషగిరి లయన్స్ 316D జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ని. లయన్స్ ఇంటర్నేషనల్ 208 దేశాల్లో ప్రపంచం మొత్తం యాప్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇస్కాన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ యాంటీ డ్రగ్ దీనికి పాల్గొనడానికి ఆనందంగా ఉంది. ఇవాళ సమాజంలో చాలా లోతుగా అల్లుకుపోయిన ఈ డ్రగ్స్ మమ్మారిని అందరూ వ్యతిరేకించాలని పిల్లలందరిలోనూ ఒక హ్యాబిట్గా తయారై చాలా ఇదిగా వెళుతూ ఉంది. ఇవాళ షాప్కి వెళ్ళి ఏదో వెచ్చాలు తెచ్చుకున్నట్టు ఇవాళ డ్రగ్స్ అక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. దీని విధంగా ముందు ఈ ఇస్కాన్ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మా మద్దతు తెలియజేస్తూ వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నాం. పట్టణంలోని అరుంధతి కాలనీలో మాణిక్యమ్మ అనే వృద్ధురాలు 100 సంవత్సరాల జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు మాట్లాడుతూ ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మచిలీపట్నం నుంచి చల్లపల్లి వెళ్లే కొత్త బైపాస్ రోడ్లో మద్యం సీసాలతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ క్రమంలో వ్యాన్లో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై పడి ధ్వంసమయ్యాయి. వ్యాన్ టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ నాగాయలంకలోని ప్రభుత్వ వైన్ షాప్లో స్టాక్ వేసేందుకు ఈ వ్యాన్ గుడివాడ నుంచి వస్తుండగా బైపాస్ రోడ్లో ప్రమాదానికి గురైందని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. వాడవాడలా ఫ్లెక్సీలు కట్టి అభిమానం చాటుకున్న కార్యకర్తలు. వారాహి ఏకాదశి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమ్మవారికి పంచనక్షత్ర హారతులు సమర్పణ.
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా ప్రారంభమైన ఆషాఢ మాస ఉత్సవాలు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన ఆలయ వైదిక పరిపాలన సిబ్బంది. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.